రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ఆయనకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంట్రో ఘన స్వాగతం పలికారు. అలాగే ఒకే కారులో మోదీతో కలిసి వెళ్లి ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్లో దింపారు. అనంతరం మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసానికి చేరుకున్నారు. ఆయన మోదీకి సాదర స్వాగతం పలికారు. వరుసగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన మోదీకి అభినందనలు తెలిపారు. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ముందుగా ప్రధానమంత్రిగా మళ్లీ ఎన్నికైనందుకు మీకు అభినందనలు. ఈ విజయం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ప్రభుత్వాధినేతగా 10 ఏళ్లుగా మీరు చేసిన పనులకు దక్కిన ఫలితం. మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి. భారత్ ప్రజల ప్రయోజనాలకు అవసరమైన ఫలితాలను ఎలా సాధించాలో మీకు బాగా తెలుసు. ఫలితాలు కూడా అలాగే వస్తాయి. భారత్ ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని పుతిన్ మోదీతో చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపిన మోదీ సంస్కరణలు తేవడమే తన సిద్ధాంతమని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలకు భారత ప్రజలు ఆమోదముద్ర వేశారన్నారు. మూడోసారి గెలిపించిన తాను 3 రెట్లు ఎక్కువగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక స్పందించిన పుతిన్ మీ జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారు. ఆ విషయం వారికి తెలుసు అని చెప్పారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి భోజనం చేశారు. రష్యాలో ప్రోటోకాల్ ప్రకారం పుతిన్ తరువాతి స్థాయిలో మంట్రో ఉంటారు. అలాంటి వ్యక్తి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలకడం ద్వారా చైనాకు గట్టి సంకేతాలు ఇచ్చినట్లయింది. గతంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఉప ప్రధాని స్వాగతం పలకగా మోదీ కోసం తొలి ఉప ప్రధాని మంట్రో వెళ్లడం విశేషం. ఈ చర్య ద్వారా రష్యా భారత్కి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. కూడా మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 22వ భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి మోదీ పాల్గొని వివిధ బైలేటరల్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించబోతున్నారు. రష్యా అధ్యక్షుడితో సమావేశానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ మోదీ కూడా చెప్పారు. మోదీ పర్యటనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు ఎంతో ప్రధానమైందని కూడా పేర్కొంది. రష్యా పర్యటన ముగిసిన తర్వాత మోదీ ఆస్ట్రియాలో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లిన తర్వాత సాయంత్రం 5:30 గంటలకు మాస్కోలో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రష్యా మొదటి ఉప ప్రధాని ముంటరో ఆయన మోడీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ రష్యా సేనల నుంచి గౌరవ వందనం కూడా స్వీకరించారు. రష్యన్ ట్రాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా అదేవిధంగా గార్బా నృత్యులతో మోదీకి స్వాగతం పలికారు. మాస్కోలో ప్రవాస భారతీయులు మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. మోదీతో కరచాలనం చేసేందుకు కూడా ఎన్ఆర్ఐలు ఎంతో ఆసక్తి చూపారు, ఉత్సాహం చూపారు. ప్రవాస భారతీయులు మర్చిపోలేని స్వాగతాన్ని అందించారంటూ కూడా మోదీ ఎక్స్ వేదికగా తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు. రష్యాలో మోదీ 2 రోజుల పాటు ఉండబోతున్నారు. 2 దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారం పైన ద్వైపాక్షిక చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజు క్లెమిన్ లో ఏదైతే వీరమరణం పొందినటువంటి సైనికుడి సమాధి వద్ద మోదీ పుష్పగుచ్చం వంటి నివాళులర్పిస్తూ ప్రార్థించబోతున్నారు. ఆ తర్వాత మాస్కోలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ వేదిక వద్ద రొసాటో పెవిలియన్ ను సందర్శించబోతున్నారు. ఉక్రెయిన్ పైన మాస్కో యుద్ధం తర్వాత మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ప్రధాని మోదీ పుతిన్ల మధ్య భేటీలు జరగడం ఇది 16వసారి. ఉజ్బెకిస్తాన్ షాంఘై ఏదైతే సమ్మిట్ సందర్భంగా 2022లో వీళ్ళిద్దరూ కూడా చివరిసారిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు నిన్న ఈ రోజు 2 రోజులు కూడా రష్యాలో మోదీ పర్యటించబోతున్నారు. 22వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటారు.
2019లో మోదీ చివరిసారిగా రష్యాలో పర్యటించారు. పుతిన్ 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క పర్యటనకు సంబంధించి రష్యా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రానున్న 3 రోజులు రష్యా ఆస్ట్రేలియాలో ప్రధాని పర్యటించబోతున్నారు. కాలం పెట్టినటువంటి పరీక్షలకు నిలిచినట్టు స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ పర్యటనలో ఉపయోగించుకుంటారని కూడా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. మాస్కోలో ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని కూడా ఈ యొక్క మోదీ ఎక్స్ వేదికగా తెలియజేయడం జరిగింది. భారత ప్రధాని పర్యటన తమకు ఎంతో ముఖ్యమైనది, పూర్తి స్థాయిలో సాగుతుంది అని కూడా రష్యా పేర్కొంది. ఈ మోదీ పర్యటనతో పాశ్చాత్య దేశాలు తీర్చితో ఉన్నాయని కూడా వ్యాఖ్యానించింది. మోదీ పుతిన్ మధ్య జరగబోయే శిఖరాగ్ర స్థాయి చర్చలు ఫలప్రదంగా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని కూడా రష్యా ప్రకటన చేసింది. అయితే పవన్ రష్యా పర్యటన ముగించుకొని నరేంద్ర మోదీ అక్కడి నుంచి ఆస్ట్రియా బయలుదేరి వెళ్తారు. ఆస్ట్రియాలో మోదీ ఒక రోజు ఉండబోతున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. చివరిసారి 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.